బ్రేకింగ్ న్యూస్ చూసిన మంత్రి దామోదర రాజనరసింహను సిగాజీ బాధితులు నిలదీశారు. పాస మైలారం సిగాజీ కంపెనీ దగ్గరికి కాంగ్రెస్ పెద్దలు చేరుకొని పరిశీలించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రమాద ఘటనను పరిస్థితులను మంత్రి దామోదర రాజనరసింహ వారికి వివరించారు. అదే సమయంలో అక్కడే ఉన్న కొందరు బాధిత కుటుంబాలకు చెందిన వారు మంత్రి దామోదర రాజనరసింహను నిలదీశారు. అయితే ఓపికతో ఉన్న మంత్రి బాధితులను సముదాయించే ప్రయత్నం చేశారు. बाहर का कोई नहीं है, अपने मगा हम జస్టిన్ గౌరు తల్లి ಒಂದು ವರ್ಷ జస్టిన్ కు ఇద్దరు చెల్లెలు అంతే కదా. ఇది చెల్లెలేనా? నువ్వు చెల్లెలివే, అక్క నువ్వు పిన్నివి, ఇది నువ్వు తండ్రివి. సరే, జస్టిన్ పని ఎన్ని పని చేస్తున్నా వచ్చిండు అంతేనా? ಗೊತ್ತಿಲ್ಲ అడుగుతున్నా. పాసమైలారం ప్రమాదంలో మృతదేహాల వెలికితీత ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. 36 గంటలు గడుస్తున్నా భవన శిథిలాల తొలగింపు ఇప్పటికీ పూర్తవలేదు. ఇంకా శిథిలాల కింద మంటలు ఆరలేదు. అయితే గత రాత్రి భారీ వర్షం కురిసిన కారణంగా సహాయక చర్యలు నిలిపివేశారు అధికారులు. ఇప్పటి వరకు పాసమైలారం ప్రమాదంలో 36 మంది మరణించినట్టుగా అధికారులు అఫీషియల్ గా తెలిపారు. 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సిగాజీ పరిశ్రమలో పేలుడు ఘటనలో మృతుల సంఖ్య విషయంలో గందరగోళం నెలకొంది. ప్రమాదం జరిగిన రోజు 143 మంది డ్యూటీకి వచ్చినట్టుగా లెక్కలు చెబుతున్నాయని ప్రభుత్వ అధికారులు అంటున్నారు. అయితే మృతదేహాలకు సంబంధించి చెబుతున్న లెక్కలకు సరిగా పొంతన లేకుండా ఉందని బాధితుల నుంచి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 36 మంది మరణించగా మరో 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు స్పష్టం చేశారు. అయితే అధికారులు చెబుతున్న మృతదేహాల లెక్కలకు మార్చురీ దగ్గర ఉన్న మృతదేహాలకు మధ్య తేడా ఉన్నట్లుగా బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. గాయపడిన వారి వివరాలను స్పష్టంగా చెప్పాలని బాధిత కుటుంబాలు నిలదీస్తున్నాయి. అయితే ఇప్పటికీ ప్రమాదంలో గల్లంతైన 13 మంది ఆచూకీ లభించనే లేదు. అయితే పూర్తిగా శిథిలాల తొలగింపు జరిగితేనే వారి ఆచూకీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, అంటే ఇప్పటి వరకు ఎంతమందికి డిఎన్ఏ టెస్ట్ చేశారు, ఎంతమంది మృతదేహాలని అప్పగించారు, వాటికి సంబంధించిన వివరాలేంటి? స్వప్నిక, ఇప్పటి వరకు బాడీస్ ఐడెంటిఫై చేసింది అంటే ఎవరికి సంబంధించిన డెడ్ బాడీలో ఐడెంటిఫై 14 మంది కార్మికులకు సంబంధించి ఉద్యోగులకు సంబంధించి డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేశారు. ఇందులో నిన్న రాత్రి 8 మంది డెడ్ బాడీని ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో బంధువులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇంకా డిఎన్ఏకి సంబంధించి కొనసాగుతుంది. చాలామంది కార్మికుల కుటుంబాలన్నీ కూడా ఫ్యాక్టరీ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు పరిశ్రమకు వచ్చిన దామోదర రాజనరసింహ కారును కూడా అడ్డగించి తమ నిరసన వ్యక్తం చేశారు. తమ బంధువులకు సంబంధించిన ఆచూకీ తెలియట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులు గడిచిపోతుంది, ఇప్పటికీ మాకు సంబంధించి ఎలాంటి ఆచూకీ దొరకట్లేదు, ఎవరు మాకు సమాధానం ఇచ్చేవాళ్ళు లేరు, అసలు ఉన్నారా లేదంటూ వాళ్ళ బాధితులకు సంబంధించిన ఫోటోలతో వెతుక్కుంటూ చాలా బాధపడుతున్న పరిస్థితి. వాళ్ళందరినీ చూసి మంత్రి దామోదర రాజనరసింహ కారు దిగి బాధితులతో మాట్లాడడం జరిగింది. బాధితులతో మాట్లాడి వాళ్ళు ప్రత్యేకంగా పరిశ్రమకు తీసుకెళ్ళి వాళ్ళకి సంబంధించి మాట్లాడారు. ఓవరాల్గా మేడం కంప్లీట్గా అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రి దామోదర రాజనరసింహ, జగ్గారెడ్డి కూడా బాధితులతో మాట్లాడడం జరిగింది. బాడీలు తొందరలో ఐడెంటిఫై చేస్తాము, డిఎన్ఏకి సంబంధించి టెస్టులు కూడా వచ్చేస్తాయి. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తిగా డిఎన్ఏ దాదాపు 50 మందికి సంబంధించి శాంపిల్స్ కలెక్షన్ చేయడం జరిగింది. ఈ శాంపిల్స్ కలెక్షన్లో ఈరోజు సాయంత్రానికి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. మరో పక్కన ఒక పక్కన బాధిత బంధువులందరూ కూడా తమ వారిని చూపించండి అని
వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తుంటే, మరోపక్కన ఇంకా మనకు తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చాలా బాడీలు అక్కడ ఉన్న 700 డిగ్రీల సెంటిగ్రేడ్కి అక్కడ ఉన్న బాడీలు కూడా కంప్లీట్ భస్వం అయ్యాయని మనకు అందుతున్న సమాచారం. ఆ ఫైర్ ఆపే క్రమంలో ఆ వాటర్ కూడా కంప్లీట్గా బూడిద కూడా కొట్టుకుపోయిందని అక్కడ ఉన్న మనకు వస్తున్న విశ్వసనీయ సమాచారం. దీంతో ఆ DNA టెస్ట్ తీసుకోవడం కూడా ఒక రకంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని లేకొని చెప్పచ్చు. అసలు DNA టెస్ట్ తీసుకోవచ్చా అనేది లేదు కూడా తెలియలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలో అసలు ఆ బాధితులు ఎలా గుర్తిస్తారు, ఆ బాడీని ఎలా గుర్తిస్తారు, ఆ DNA టెస్ట్ ఏ విధంగా చేస్తారు అనేది కూడా ఒక రకంగా ప్రశ్నార్థకంగా మారిన సంఘటన ఉంది. ఇది అధికారులు వెల్లడించినప్పటికీ ఇది కీలకం కానుంది. ఇప్పటికీ చాలామంది దాదాపు 10కి పైగా వ్యక్తులకు సంబంధించి కంప్లీట్గా డెడ్ బాడీస్ అన్నీ బూడిదగా మారినాయి. ఈ సందర్భంలో ఆ వాటర్కి ఆ బూడిదలో కలిసిపోయిన పరిస్థితుల్లో అసలు ఏ విధంగా DNAని సేకరిస్తారు, అసలు వాళ్ళందరూ ఎవరు డెడ్ బాడీస్ అనేది చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. అసలు ఏ విధంగా చేస్తారని అధికారులు తలపట్టుకుంటున్నట్టు మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవైపు బాధితుల బంధువులు కూడా మా సంబంధించి చూపించండి అంటూ ఒక రకంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి కారం అడ్డం పడడం జరిగింది. గత 2 రోజులుగా వాళ్ళు ఎస్ యోగారావు, అంటే మీరు చెప్పే విధంగా షిఫ్ట్ లో 143 మంది ఉన్నారు. ఇప్పుడు చనిపోయిన 34 మంది, రిమైనింగ్ వాళ్ళు చికిత్స పొందుతున్నారు 34 మంది. అంటే దీన్ని బట్టి చూస్తే కాలిపోవడం వల్లే పూర్తిగా అంటే వాళ్ళని కూడా మృతదేహాలను గుర్తించలేకపోతున్నారు. ఆ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అనుకోవచ్చా? స్వప్నిక, ఇది ఖచ్చితంగా మొత్తం మీద ఇప్పటికే అధికారుల లెక్కల ప్రకారం 36 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. కానీ అనధికారికంగా 40 కంటే ఎక్కువ మంది మృతులున్నట్టు చెప్తున్నారు. ఇంకా 15కు పైగా డెడ్ బాడీలు ఆ శిథిలాలు, ఆ డెబ్రిస్లే ఉన్నాయి. ఆ శిథిలాలు వెలికి తీస్తే తప్ప పూర్తిగా ఎంతమంది ఉన్నారో తెలియదు. మరోపక్కన అన్నట్టు అక్కడ కంప్లీట్గా ఆ మంటల్లో కాలిపోయి భస్వమైన వారికి సంబంధించి కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా తెలియాల్సింది. ఓవరాల్గా ఎన్ని డెడ్ బాడీస్ వెతికాయి, ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయి, ఒక రకంగా ఒక మిస్టరీ నంబర్గా మారినట్టు తెలుస్తుంది. అధికారులు చెబుతున్న లెక్కలకి అక్కడ వాళ్ళు ఆ రోజు అటెండ్ అయిన వాళ్ళు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారికి కంప్లీట్గా లెక్కల్లో తేడా మాత్రం స్పష్టంగా కనబడుతుంది. అధికారులు కూడా ఈ విషయంలో తేల్చుకోలేకపోతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం. స్వప్నిక, ఓవరాల్గా ఈరోజు అయితే DNA షాంపిల్ కలెక్షన్ సంబంధించి మాత్రం ఒక 60 మంది వరకు షాంపిల్ కలెక్ట్ చేసి పెట్టారు. అవన్నీ సాయంత్రం వరకు వస్తాయి. కానీ ఆ DNA ఎన్ని మ్యాచెస్ అవుతాయి, అసలు వాళ్ళకు సంబంధించి శవాలని అక్కడున్న భస్వమైన పరిస్థితుల్లో వాళ్ళ DNA షాంపిల్ కలెక్షన్ ఏ విధంగా ఉంటుంది, బంధువులకు ఏం చెప్తారు అనేది కూడా కొంచెం కష్టంగా ఉంది. కానీ బాధితుల బంధువుల రోదన మాత్రం మిన్నంటుతుంది. వాళ్ళకు ఒక అర్థమయ్యే విధంగా, వాళ్ళకు అర్థం చేసుకునే విధంగా అధికారులు చెప్తే తప్ప వాళ్ళ వేదన తీరని పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ డెడ్ బాడీలు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించి బంధువులు ఎక్కడున్నారు, అసలు మనిషినైనా చూపించండి అని 2 రోజులుగా వేడుకుంటున్నా చూపించలేని పరిస్థితి, అంటే వాస్తవ పరిస్థితులు కూడా చూపించలేని పరిస్థితులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అసలు కంప్లీట్గా డెడ్ బాడీలన్నీ బంట్ అయిన సందర్భంలో అసలు ఏ డెడ్ బాడీ అనేది అధికారులు కూడా చూపించలేని పరిస్థితి. ఇదొక క్రిటికల్ సిచ్యువేషన్గా చెప్పొచ్చు. అధికారులు కూడా వాళ్ళకు బాధిత బంధువులని ఓదార్చి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే తప్ప ఈ సమస్య కొలికొచ్చే అవకాశం అయితే కనబడటం లేదు. మేనేజ్మెంట్కి సంబంధించి ఇప్పుడే ఒక సమాచారం అయితే అందింది. కంపెనీకి సంబంధించి చిదంబర్ నాయర్ అనే వ్యక్తి ఇప్పటికే వచ్చినట్టు తెలుస్తుంది. తాను మాత్రం అక్కడున్న మీడియాతో మాట్లాడుతూ ఈ కంపెనీని ఇదివరకే లీజ్ ఇచ్చాను, అక్కడున్న ఇలంగోవన్ అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చాను, ఆ ఇలంగోవన్ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందాడు, ఈ కంపెనీకి నాకు ప్రస్తుతానికి సంబంధం లేదు, నా పైన అయిన కేసులను మా అడ్వకేట్ చూసుకుంటారనే ఒక నిర్లక్ష్య సమాధానాన్ని ఆ కంపెనీ చైర్మన్ ఇచ్చినట్లు మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది, అదేవిధంగా గాయపడ్డ వాళ్ళకి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. కంపెనీ సహకారంతో ఇదంతా చేస్తామని చెప్పారు. కానీ కంపెనీ చైర్మన్ మాత్రం ఈ కేసులకు సంబంధించి అడ్వకేట్లు చూసుకుంటారు, మాకు ఇది ఆల్రెడీ లీజ్కి ఇచ్చాం, మాకు సంబంధం లేనట్టుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో ఎక్స్గ్రేషియా కూడా అది ఒక రకంగా అది అందుతుందా? పరిశ్రమ ఆల్రెడీ ప్రమాదం జరిగి 3 రోజులు గడుస్తున్నప్పుడు ఇప్పటికీ ఈ రోజు ఆ చైర్మన్ వచ్చారు. నిన్న సీఎం అదేవిధంగా ఇండస్ట్రియల్ మినిస్టర్ శ్రీధర్ బాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమ ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తున్నా ఇక్కడికి ముఖ్యమంత్రి సాక్షాత్ వచ్చాడు, కనీసం పరిశ్రమ చైర్మన్ రాలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు వచ్చిన చైర్మన్ ఆ విధంగా మాట్లాడడంతో అసలు ఇది కూడా ఒక రకంగా ఇంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారనేది కూడా అర్థమవుతుంది. ఇకపై ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సి వస్తుంది. స్వప్నిక. Right, Yoganam. Thanks for the updates.